Good evening, friends. Welcome back to my channel, The Jobs Adda. So, yeah, one more interesting notification. Mazagon Dock Shipbuilders Limited నుంచి one more interesting notification అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. One of the excellent PSU, నవరత్న ప్రీమియర్ నవరత్న PSU మెజగాన్ డాక్ అనేది ఫస్ట్ అంటే పిఎస్యు అనేది ఐడియా లేని వాళ్ళకి ఒక జస్ట్ క్లారిఫికేషన్ ఏంటంటే పిఎస్యు కంపెనీస్ అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కంపెనీస్ అనమాట. ఇవన్నీ గవర్నమెంట్ కింద ఉండే కంపెనీస్. అగైన్ వీటిలో నవరత్న, మినీరత్న, మహారత్న అనేసి డిఫరెంట్ కేటగిరీస్లో పిఎస్యు కంపెనీస్ అనేవి ఉంటాయి. కొన్ని కంప్లీట్లీ సెంట్రల్ గవర్నమెంట్ కిందే 100% ఆఫ్ ద స్టేక్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. కొన్ని ఏమంటే 50% ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ 50% ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఉంటుంది. సారీ. సో యా, దట్ ఈస్ అబౌట్ ఒక స్మాల్ ఇంట్రడక్షన్ అనమాట. పిఎస్యూస్ అంటే ఐడియా లేని వాళ్ళకి ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ టు కోరిలేట్ అనమాట. సో యా, మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఇది బేసికల్గా ఏమంటే అప్రెంటైస్షిప్ ట్రైనింగ్ అనమాట. దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అండ్ జనరల్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి చూస్తే మొత్తం 110 వేకెన్సీస్ ఉన్నాయి. ఏ స్ట్రీమ్స్లో హైరింగ్ అనేది ఉంది అంటే సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాం, ఇంజనీరింగ్ అండ్ నావల్ ఆర్కిటెక్చర్లో మొత్తం 110 వేకెన్సీస్ ఉన్నాయి. సేమ్ కాకపోతే డిప్లొమాకి వచ్చేటప్పటికి సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్ వరకే రెస్ట్రిక్షన్, అంటే మిగిలిన వాటికి ఉన్నాయి. కాకపోతే ఆ స్ట్రీమ్స్లో వేకెన్సీస్ అనేవి లేవు. సో బీటెక్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి 110 వేకెన్సీస్ ఉంటే డిప్లొమా చదివిన వాళ్ళకి 30 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ ట్రేడ్కి వస్తే జనరల్ ట్రేడ్లో ఏమున్నాయంటే ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారంటే బీకామ్ చదివిన వాళ్ళు కానీ, బీసీఏ చదివిన వాళ్ళు కానీ, బీబీఏ చదివిన వాళ్ళు కానీ, బిఎస్డబ్ల్యూ అంటే బ్యాచులర్ ఆఫ్ సోషల్ వర్క్ చదివిన వాళ్ళు కానీ వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ స్ట్రీమ్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటే టోటల్గా 60 వేకెన్సీస్ ఉన్నాయి. సో మొత్తం గ్రాడ్యుయేట్ అయితే మీకు 170 వేకెన్సీస్ ఉంటాయి, డిప్లొమా చదివితే మీకు 30 వేకెన్సీస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫర్దర్ డీటెయిల్స్ ఏంటి అంటే మీకు 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. ఆ మధ్యలో ఎంత ఏజ్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ స్టైపెండ్ అనేది ఎలా ఉంటుంది అంటే గ్రాడ్యుయేషన్ అనేది మీరు కంప్లీట్ చేస్తే మీకు 12,300 స్టైపెండ్ ఉంటుంది. ఇందులో 7,800 అనేది కంపెనీ నుంచి వస్తుంది, 4,500 డీబీటీ అంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. అంటే జనరల్గా ఈ అప్రెంటైస్షిప్స్ అన్నీ ఏ మోడల్లో వర్క్ చేస్తాయి అంటే ఒక 50 to 60% అనేది కంపెనీ పే చేస్తే 40% గవర్నమెంట్ పే చేస్తుంది. ఇది ఒక నామ్ అనేది ఉంటుంది బేసికల్గా. సో ఇన్ దట్ వే అన్ని వర్క్ అనేవి అలా అవుతుంటాయి. సో గ్రాడ్యుయేట్కి 12,300 ఉంటుంది. వెరాస్ డిప్లొమా చదివిన వాళ్ళకి మాత్రం 10,900 అనేది ఉంది. అందులో 6,900 మన కంపెనీ నుంచి వస్తుంది, 4,000 డీబీటీ డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే బైఫర్కేషన్ కూడా ఇచ్చారనమాట స్ట్రీమ్ బై స్ట్రీమ్. ఇప్పుడు డిప్లొమా మొత్తం 30 వేకెన్సీస్ అనేవి ఉంటే యూఆర్ అగనెస్ట్ ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ అగనెస్ట్ ఎన్ని ఉన్నాయో ఇచ్చాడు. సేమ్ యాజ్ జనరల్ స్ట్రీమ్ అంటే బీసీఏ, బీబీఏ, బీకామ్, బిఎస్డబ్ల్యూ కూడా సేమ్ అప్లికబుల్ అవుతుంది. సేమ్ యాజ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కూడా ఉన్న వేకెన్సీస్ అగనెస్ట్ బైఫర్కేషన్ అయితే ఇచ్చాడు. అది ఒకసారి చూసుకోండి. నేను ఆ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళట్లేదు, ఓన్లీ నేను ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను. సో యా, ఏజ్ లిమిట్ అనేది 18 to 27 ఇయర్స్ లోపు ఉంటే సరిపోతుంది. అంటే మీరు డిప్లొమా కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్ కానీ
ఎప్పుడు కంప్లీట్ చేయాలి అంటే ఆఫ్టర్ 2021. ఇక్కడ ఇచ్చాడు పాయింట్ చూడండి. కట్ ఆఫ్ ఆఫ్టర్ 1 April 2021 తర్వాత ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్ టు అప్లై అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి అంటే మీరు ఇది వరకు ప్రీవియస్గా ఎలాంటి అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలోను ఎలాంటి ట్రైనింగ్ వాటిట్లోనూ రిజిస్టర్ అనేది చేసుకొని ఉండకూడదు. మీరు కరెంట్లీ ఎలాంటి ట్రైనింగ్లో ఉన్నా లేకపోతే ప్రీవియస్లీ ఏదైనా ప్రైవేట్ ఆర్ పిఎస్యు దేనికైనా అప్రెంటిస్షిప్ అనేది చేసినా కూడా మీరు ఇన్ఎలిజిబుల్ అవుతారు. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు క్లియర్గా, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రీవియస్గా మీరు ఎలాంటి అప్రెంటిస్షిప్ కంపెనీకి చేసి ఉండకూడదు, లేదా ట్రైనింగ్ అనేది ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవటం ఫైన్, బట్ అప్రెంటిస్షిప్ ఆర్ ట్రైనింగ్లో ప్రీవియస్గా కూడా ఉండకూడదు అండ్ కరెంట్లీ కూడా ఉండకూడదు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంకా ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్కి వస్తే రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్లీ ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి అండ్ ఎలాంటి ఫీజు అనేది లేదు. అప్లికేషన్ మీరు ఫ్రీగా అప్లికేషన్ అనేది వేసేసేయచ్చు. సో అప్లికేషన్ ప్రొసీజర్ అనేది ఇక్కడ స్టెప్ బై స్టెప్ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఒక్కసారి చూసుకోండి. అండ్ నాట్స్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. నాట్స్ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనేది ఇది గవర్నమెంట్ రన్ చేస్తున్న స్కీము. సో ఐఎక్స్ అనే పాయింట్ అదే చెప్తుంది. సో నాట్స్ రిజిస్ట్రేషన్ కూడా కంపల్సరీ ఉండాలి. స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ క్లియర్గానే ఇచ్చాడు, కింద ఇంగ్లీష్లో కూడా ఉంది. సో అది రిఫర్ చేసుకునేసి నీట్గా ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకునేసి అప్లై అనేది చేసుకోండి. అండ్ ఎలాంటి హార్డ్ కాపీస్ సెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో వన్స్ మీరు వాళ్ళ అమెజాన్ డాక్ ఏదైతే కంపెనీ పోర్టల్ ఉంటుందో కంపెనీ పోర్టల్లో సైమల్టేనియస్గా నాట్స్లో ఈ రెండిట్లోనూ మీ ప్రొఫైల్ అనేది రిజిస్టర్ అయ్యి ఉంటే యు ఆర్ డన్. సో అది సరిపోతుంది. నేను చెప్పిన ట్రైనింగ్ పాయింట్ ఇందాకది 7th పాయింట్, ఎవరైనా ప్రీవియస్గా అయ్యి ఉంటే వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అవుతారు. సో ట్రైనింగ్ డ్యూరేషన్ 1 year ఉంటుంది యాజ్ పర్ అప్రెంటిస్షిప్ అనేది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే అప్లికేషన్స్ అనేవి కొంచెం తక్కువ వస్తే మీరు హ్యాపీ, డైరెక్ట్లీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది. సో స్క్రూటినీ అండ్ ఒకవేళ ఎక్కువ వస్తే బేస్డ్ ఆన్ అప్లికేషన్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో స్క్రూటినీ అనేది ఎలా నడుస్తుంది అంటే కంప్లీట్లీ మొత్తం మ్యాక్సిమం 70-80% వెయిటేజ్ అనేది మీ గ్రాడ్యుయేట్ ఆర్ ఇంజనీరింగ్ దాంట్లో వచ్చిన మార్క్స్లోనే 80% ఆఫ్ ద వెయిటేజ్ అనేది ఉంటుంది అండ్ 20% మాత్రం ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఈ అప్రెంటిస్షిప్ స్టార్ట్ చేసి జాయిన్ అయ్యే ముందు. సో అదొకటి చూసుకోండి. నెక్స్ట్ మీరు అదే ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు కానీ ఎలాంటి TA-DA అనేవి ప్రొవైడ్ చేయరు. TA-DA అంటే ట్రావెల్ అలవెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డియర్నెస్ అలవెన్స్ అంటారు. సో ఇవి అలాంటివి కంపెనీ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అబౌట్ ద నోటిఫికేషన్. అండ్ ఫైనల్ లాస్ట్గా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి, సో మనకి ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి 16th వచ్చేసి అప్లికేషన్ కమెన్స్మెంట్ డేటు. మీరు అమెజాన్ డాక్ దాంట్లో రిజిస్టర్ చేసుకోవటానికి లాస్ట్ డేట్ వచ్చేసి 5th, నెక్స్ట్ మంత్ 5th లాస్ట్ డేటు. అండ్ మీ డిక్లేర్ అంటే వ్యాలిడా లేదంటే అప్లికేషన్లో ఇంకేమన్నా మిస్టేక్స్ ఉన్నాయా లేకపోతే మీరు కంప్లీట్గా చేయలేదా అన్న దానికి 9th అనేది కట్ ఆఫ్ డేట్ ఉంది, నెక్స్ట్ మంత్ 9th. టెంటేటివ్గా లాస్ట్ డేట్ ఫర్ అంటే మీరు ఎలిజిబులా కాదా టెంటేటివ్గా చెప్పటానికి 15th 1 అనేది తెలిసిపోతుంది మీరు ఫర్దర్ సెలక్షన్ ప్రాసెస్కి ఎలిజిబుల్ ఉంటారా లేదా అనేది. సో మీరు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారా లేదా అనేది ఆ షెడ్యూల్ అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే పక్క రోజే నెక్స్ట్ మంత్ 16th తెలిసిపోతుంది. టెంటేటివ్ ఇంటర్వ్యూస్ ఎప్పుడు ఉంటాయి అనేది కూడా ఇక్కడే ఇచ్చేసాడు కంప్లీట్గా. సో 27th నెక్స్ట్ మంత్ 27th ఇంటర్వ్యూ షెడ్యూల్ అనేది కూడా ప్లాన్ అనేది అయితే చేసుకున్నారు. సో మీకు ఎలాంటి క్లారిఫికేషన్ అనేది కావాలన్నా కూడా టెలిఫోన్ నెంబర్స్ ఇచ్చారు, మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. ఆ మెయిల్ ఐడికి మెయిల్ అనేది పెట్టి ఏమన్నా క్లారిఫికేషన్ అనేది కావాలంటే యూ కెన్ ఆల్వేస్ సీక్ విత్ దెమ్. సో యా ఇవే కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే అబౌట్ దిస్ నోటిఫికేషన్. అండ్
ఈ ఎనీ కమ్యూనికేషన్ అకార్డింగ్ దిస్ మీ షార్ట్ లిస్టింగ్ ప్రొసీజర్ లేకపోతే సెలక్షన్ ప్రాసెస్ ఏదైనా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడికే ఫర్దర్ ఆల్ ద కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్స్ అనేది మీకు మీ ముందుకు తీసుకోవడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.